చెప్పకపోతే మనం ఎలా తయారవుతారు చెప్పనా? మన పిల్లలందరూ చూడండి, ఈ వాక్యం మనం నేర్పించకపోతే మన పిల్లలకి హీరోలు ఎవరు చెప్పండి? అదిగా ఉన్నారుగా సమాజాన్ని చెడగొట్టే వాళ్ళు, వాళ్ళ హీరోలు వాళ్ళకిలాగే ఫీల్ అవుతున్నారు, వాళ్ళకిలాగే మాట్లాడుతున్నారు, వాళ్ళకిలాగే బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళకిలాగే నడుస్తున్నారు, వాళ్ళకిలాగే చేస్తున్నారు, వాళ్ళు బాగానే ఉంటారు. మన పిల్లలు అనంతకాలంలోనే ఎగిరిపోతున్నారు. గుర్తుపెట్టు. ఈ వాటిని అనొచ్చలేదు. ఇన్నేళ్ళ ఈ చరిత్రలో, ఇన్నేళ్ళ ఈ సినీ ఇండస్ట్రీలో ఏమి నేర్పించారు మన తెలుగు రాష్ట్రాల కంటే? ఏమి నేర్పించారు? హీరోయిజం అంటే ఏంటంటే చదువు సంధ్య లేకుండా ఒక వయసు వచ్చిన పిల్లగాడు, ఒక వయసు వచ్చిన అమ్మాయి వెనకాల గంటల గంటల పూటలు తిరగడమే హీరోయిజం అని నేర్పించారు. అలాంటివి చూసి ఈరోజు హీరోయిజం అనుకుంటున్నారు. ఎందుకు అలాంటివి చూసి హీరోయిజం అనుకుంటున్నారు తెలుసా? బైబిల్లోంచి ఇలాంటి హీరోలను మనం ప్రజెంటేషన్ చేయలేకపోతున్నాం కనుక, చూపించలేకపోతున్నాం, బయటికి పెట్టలేకపోతున్నాం. అరే హీరో అంటే ఇదిగో అపోలో రా, యంగ్స్టర్ రా, హీరో రతను, లేఖనాలు ఎంత బాగా చదివాడు అతను, కసిగా చదివాడు రా, తోటి యవనస్తులకి పౌలుకే సవాల్ చేసేంత పరిచయం చేశాడు రా. అదిరా హీరోయిజం అంటే అని చెప్పగలుగుతున్నాం? మనం చెప్పం. మనం చెప్పకపోతే మన పిల్లలు, మన ప్రాంతాల్లో ఉన్న వారందరూ ఇలాంటి హీరోలను ఫాలో అవుతారు. ఆ రోజు కూడా అదిగో అలెగ్జాండర్ ఫాలో అయ్యారు, ఆ రోజు కూడా ఎక్లీసియాను ఫాలో అయ్యారు. ఇలాంటి విప్లవకారుని వాళ్ళు ఫాలో అయినప్పుడు చచ్చిపోయారని అనాథకాలంలోనే చాలా మంది. వీళ్ళ సువార్తలు ఎదిగిన తర్వాతే బతికితే నజరేయుడైన యేసు కొరకు బ్రతకాలి, బతుకుతూ బతికించాలని ఒక సూత్రం నేర్చుకున్నారు.